హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి ఈరోజు ఒకసారి చూద్దాము. సో, అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్ సీట్లకు స్పాట్ అని చెప్పేసి మనకి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సీఎస్ఈ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం. స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక. ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం. సో, నిన్న గూడా మనకి సేమ్ దీనిపైనే మనకి ఒక న్యూస్ రావడం జరిగింది గదా! దాని గురించి గూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. సో, ఇక్కడ ఏంటనంటే దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ మనకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు న్యూస్ పేపర్‌లో. సో, మనకి 3 ఫేజ్‌లు అయిపోయాయి. తర్వాత స్లైడింగ్ కూడా అయిపోయింది. దానికి సంబంధించి రిజల్ట్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ మనకి ఆన్ ఆర్ బిఫోర్ 24థ్ అన్నారు. అంటే మాక్సిమం ఈరోజు 24థ్ కాబట్టి ఈరోజు సీట్ అలాట్‌మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మనము ఆల్రెడీ చూసాం గదా! మొత్తం సీట్స్ 11,836 సీట్లు మిగిలిపోయాయి థర్డ్ ఫేజ్ తర్వాత. సో, ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరిగినా కూడా ఆ సీట్లు, ఆ నంబర్ ఆఫ్ సీట్స్, వేకెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. ఓకే. సో, అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కి స్టూడెంట్ మారతాడు తప్ప, ఆ ఖాళీ అయితే ఒక ఖాళీ అయితే అలాగే ఉంటది. ఒక బ్రాంచ్‌లో ఉండే ఖాళీ ఇంకో బ్రాంచ్‌లో ఉంటది. అంతే తప్ప మొత్తం ఖాళీలయితే సేమ్ అలాగే ఉంటాయి. సో, అదే దాని గురించి ఆ పర్టిక్యులర్ పాయింట్ గురించే ఇక్కడ ఈ న్యూస్ ఐటెమ్ అయితే మనకి చెప్తూ ఉంది. సో, ఏంటి అనంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్‌లో ఇక్కడ చూడండి మనకి నగరం నడిబొడ్డున కంప్యూటర్ సైన్స్‌కు పేరున్న ఓ కళాశాలలో కేవలం సీఎస్‌ఈ సంబంధిత 2 బ్రాంచీలే ఉన్నాయి. ఓకే. ఎప్పుడూ జరగని విధంగా చివరి విడత కౌన్సెలింగ్ తర్వాత కూడా ఆ కళాశాలలో 25కు పైగా సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ ప్రక్రియలు చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచీలు మారతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి. అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదరు సీట్లు అమ్ముకునేందుకు రాజమార్గం ఏర్పడిందన్నమాట. చూడండి, మీకు అర్థమై ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఒకే ఒక కాలేజు, దాంట్లో ఉన్నవి 2 బ్రాంచ్‌లే అనంటే ఆ కాలేజ్ ఏది అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో, దాంట్లో ఉన్నవి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచులు 2. ఓకే. ఆ 2 ఏమై ఉంటాయి కంప్యూటర్ సైన్స్ బ్రాంచులు? ఏదో 2 ఉంటాయి. 2 కంప్యూటర్ సైన్సే కాబట్టి ఒకదాని నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి దీనికి రావడం తప్ప అక్కడ పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఆ 25 పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయనంటే ఆ 25 సీట్లు ఖాళీగానే ఉంటాయి గదా! స్లైడింగ్ అయిపోయిన తర్వాత కూడా 25 సీట్స్ అట్లానే ఉంటాయి. సో, వాటిని ఏం చేస్తారు వీళ్ళు తర్వాత మేనేజ్మెంట్ కోటాలాగా వాటిని కూడా 10,00,000కో, 15,00,000కో అమ్ముకుంటారు. సో, ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు చూడండి. కనిష్టంగా 10,00,000కు, గరిష్టంగా 15,00,000కు సీట్ల విక్రయానికి పెట్టినట్లు సమాచారం. కొన్ని కాలేజీల్లో. ఓకే. అంటే కోట్లల్లో జరుగుతుందనమాట ఈ వ్యాపారం. చాలా వరకు కాలేజీలు, డిమాండ్ ఉన్న కాలేజీలు, రెప్యూటెడ్ కాలేజెస్, మంచి పెద్ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటిల్లో కంప్యూటర్ సైన్స్‌కి డిమాండ్ ఈ రేంజ్‌లో ఉందనమాట. 10,000-15,00,000 డొనేషనే ఓన్లీ. ఓకే. అండ్ దానికి అది కాకుండా మళ్ళీ ఫీజు. ఆ ఫీజు ఇంకా కాలేజ్ ఫీజు మీకు తెలుసు కదా! ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. 1,20,000, 1,50,000, 1,60,000, 65 హైయెస్ట్ మనకి రీసెంట్‌గా సీబీఐటీలో కూడా పెరిగింది కదా! 25,000 పెరగడం వల్ల సీబీఐటీలో 1,65,000 అయింది. దాని తర్వాత కింద ఎంజీఐటీ ఉంటుంది 1,60,000. సో, ఈ విధంగా మనకి ఫీజులు కాకుండా ఈ డొనేషనే ఈ రేంజ్‌లో తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 25 సీట్స్ దేంట్లోవి? కన్వీనర్ కోటాలోవి. కన్వీనర్ కోటాలో అనంటే ఓన్లీ ఫీజుకే ఇవ్వాలి గదా! స్పాట్ అడ్మిషన్‌లు పెట్టి ఫీజుకే ఇవ్వాలి. మరి స్పాట్ అడ్మిషన్‌లు పెట్టి గూడా ఫీజుకి ఇవ్వకుండా, దాంట్లో గూడా వీళ్ళు కొన్ని జిమ్మిక్కులు అవి జేసి, వాటిలో కొన్ని సీట్లు మాత్రం ఫీజుకే ఇస్తారు జెన్యూన్‌గా. బట్ మిగిలిన కొన్ని సీట్లు మాత్రం ఇలా డొనేషన్‌ల రూపంలోనో, ఇంకో రూపంలోనో మొత్తానికి డబ్బులెక్కువ తీసుకొని, సో, ఆ సీట్లయితే అమ్ముకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అని జెప్పేసి ఈ యొక్క న్యూస్ యొక్క సారాంశం అన్నమాట. సో, అలా జరగకూడదు. స్టూడెంట్స్ నష్టపోతున్నారు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మన విద్యాశాఖ కొంచెం అలర్ట్ అయ్యి సో, దీనికి గూడా మనము ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేద్దాము. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఆన్‌లైన్ కౌన్సెలింగే చేద్దాము అని జెప్పేసి ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది. సో, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ అన్నీ గూడా మనకి 1 ఆర్ 2 డేస్‌లో ఇస్తామని జెప్పేసి గూడా మనకు చెప్పారనమాట. కాబట్టి ఈ 1 ఆర్ 2 డేస్‌లో తెలుస్తుంది అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్.
ఓకే. సో, ఇప్పటివరకు చాలామంది నాకు నిన్న కూడా కాల్ చేసి అడగడం జరిగిందనమాట. సో, మేము ఎలిజిబులా? కాదా? ఏంటి? అని రకరకాలుగా కొంతమంది సీట్లొచ్చిన వాళ్ళు కౌన్సెలింగ్‌లో సీట్లొచ్చిన వాళ్ళు అడిగారు. కౌన్సెలింగ్‌లో సీట్ రాని వాళ్ళు అడిగారు. అండ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకున్న వాళ్ళు కూడా అడిగారు. సో, ఇలా రకరకాలుగా ఉందనమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ కౌన్సెలింగ్‌లో సీటొచ్చి ఫిజికల్ రిపోర్టింగు, ఫీజు కట్టి అంతా చేసి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అది వదిలేసి స్పాట్ అడ్మిషన్‌లో ఏదైనా మంచి కాలేజీలో దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతోనే ట్రై చేద్దామన్న ప్లాన్‌లో ఉన్నారు. సో, చేయండి. కాకపోతే మీరు ఆ కాలేజీలో ఆల్రెడీ మీ సర్టిఫికేట్స్ అండ్ మీరు ఫీజులు కొంత కట్టారు కాబట్టి అవి ఎంతవరకు మీకు రిటర్న్ చేస్తారు అనే దాని మీద మీరు కాలేజ్‌కెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవి మాత్రం చేసుకోండి. అండ్ ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ ఎవరు అనేనంటే మేబీ లాస్ట్ ఇయర్ వరకైతే ఎలా ఉందనంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు జనరల్‌గా. ఓకే. మీకు కౌన్సెలింగ్‌లో సీటొచ్చినా, రాకపోయినా, మేనేజ్మెంట్‌లో ఏదైనా సంబంధం లేదు. బట్ ఆ స్పాట్ అడ్మిషన్స్ ఎలా ఉండేవి, ఒక కాలేజీ పర్టిక్యులర్‌గా ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి, ఆ రోజు పర్టిక్యులర్‌గా ఒక రోజు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అలా ఒక డేట్ ఫిక్స్ చేసి మీకు యాడ్ ఇస్తారు. ఆ యాడ్ ఇచ్చి చూసుకొని మనము ఆ కాలేజ్‌కెళ్ళిపోయి సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీసు, తర్వాత ఫీజు గూడా మనము డైరెక్ట్‌గా క్యాషో లేకపోతే డీడీఓ తీసుకొని కాలేజ్‌కెళ్ళి మార్నింగ్ 9-10, 11 మధ్యలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. అదంతా చేసిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసి ఎవరెవరికి సీట్ అలాట్ చేసాము ఏంటి అనేది చెప్పేసరికి ఒక 1, 2 అవుతుంది మధ్యాహ్నం. ఆ తర్వాత ఎవరైతే సీట్లు వచ్చాయో వాళ్ళు అక్కడ ఉండి మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళంతా గూడా ఇంకా లిస్ట్ చూసుకొని వెళ్ళిపోతారనమాట. సో, ఈ విధంగా ఉండేది. సో, దానికి అందరూ వెళ్లి ట్రై చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు దీనికి ఎలా ఇస్తారు? అప్పుడు అంటే దాంట్లో అందరూ వెళ్లి అందరూ ఇన్ ద సెన్స్ మనకి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఎంసెట్ రాయని వాళ్ళు, ఇంటర్ పర్సెంటేజ్‌తోనొచ్చిన వాళ్ళు, లేదా జేఈఈ ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా స్టూడెంట్స్ అంతా గూడా ట్రై చేసేవాళ్ళనమాట స్పాట్ అడ్మిషన్‌కి. సో, ఇప్పుడు ఎలా చేస్తారు? దీనికి అంటే సర్టెన్ గైడ్‌లైన్స్ ఏమైనా మనకి ఇస్తారు అనేది తెలుస్తుంది. ఆ గైడ్‌లైన్స్ ఎలా ఉంటాయి? ఏంటి? అనేది గూడా మనకి ఒక 1 ఆర్ 2 డేస్‌లో దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. సో, దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ గూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ అన్నీ గూడా తెలుస్తూ ఉంటాయి. సో, ఫోర్త్ ఫేజ్ అని చాలామంది అడుగుతున్నారు. ఫోర్త్ ఫేజ్ ఉండేలాగా ట్రై చేయండి అనంటే మనం చేసేదేం లేదు. బట్ ఆహ్, అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇంకా ఎన్ని సీట్లకైతే ఏఐసీటీ అప్రూవ్ ఇచ్చి ఇక్కడ కౌన్సెలింగ్‌లో యాడ్ చేయకుండా ఉన్నారో, అలాంటి కాలేజెస్ అన్నీ ఏమున్నాయి? అండ్ ఆ కాలేజెస్‌లో ఎన్ని బ్రాంచులున్నాయి? వాటికి సంబంధించి ఎన్ని సీట్స్ ఇంటేక్ ఎంత ఉంది? ఏంటి? అనేది ఒకసారి చెక్ చేసి ఆ! సో, గవర్నమెంటే ఒక డెసిషన్ తీసుకొని ఫోర్త్ ఫేజ్ ఆహ్, కండక్ట్ చేస్తే బావుంటుందని నేను గూడా అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ 11,800 సీట్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఓవర్ సీట్స్ దీంట్లో. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్స్ తర్వాత. అండ్ మనకి ఫర్దర్‌గా ఇంకొక 5,000-7,000 సీట్స్ గూడా యాడ్ అవుతాయి. ఒకవేళ అంటే కొత్తగా ఇంటేక్ ఏదైతే వచ్చిందో, ఏఐసీటీ అప్రూవ్ చేసిందో, సో, అలాంటి సీట్లు ఇంకో 5,000-7,000 వచ్చినట్లయితే మొత్తం కలిపి దగ్గర దగ్గరగా ఒక 17,000-18,000 సీట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్‌తో కలిపి. కాబట్టి వచ్చేవన్నీ గూడా కొత్తవి కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉంటాయి గాబట్టి అన్నీ గూడా మనకి చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉందనమాట. సో, చూడండి మీరు ఒక్కసారి మీకు వేకెంట్ లిస్ట్ చూపిస్తాను. అసలు కంప్యూటర్ సైన్స్ ఎక్కడ మనకి యాహ్! కంప్యూటర్ సైన్స్ అసలు ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు కదా! సీఎస్ఈకి, తర్వాత సీఎస్ఎంకి 1,80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్సే కావాలని చెప్పేసి ఆప్షన్స్ పెట్టుకున్నారు చాలామంది. ఓకే. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో గూడా ఈ సీట్లు ఎందుకు మిగులుతున్నాయి? ఎందుకు మిగిలాయి అనేదే అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ ఏఆర్ఎంలో సీఎస్ఈ 17 సీట్స్, సీఎస్ఎం 13 సీట్స్, ఏస్‌లో ఆహ్, సీఎస్‌డి 7 సీట్స్, సీఎస్‌సి 14 సీట్స్, సీఎస్ఎం 6 సీట్స్. అసలు సీఎస్‌సికే మాక్సిమం డిమాండ్ ఉంది. అది నంబర్ 1లో ఉంది ఆ కోర్సు. బట్ దాంట్లోనే 14 సీట్లు మిగిలాయనంటే చూడండి ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో. సో, అదేవిధంగా ఇంకా మనకి సో, కొంచెం మంచి కాలేజెస్ ఏమున్నాయనేది చూస్తున్నాను. జస్ట్ కొద్దిగా నోన్ కాలేజెస్ అనమాట. బీఆర్ఈడబ్ల్యూ భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీఎస్‌సి 6 సీట్స్.
సిఎస్ఎం ఒక సీటు, ఐటీలో 2 సీట్లు చూడండి. బీవీ రాజు నర్సాపూర్లో ఏఐడి 2 సీట్లు, సిఎస్బి 5 సీట్స్, సిఎస్డి 1 సీటు, సిఎస్సి 19 సీట్స్. ఇన్ని సీట్లు ఎట్లా మిగిలాయి? ఇప్పుడు 417 సీట్లలో 19 సీట్లు మిగిలాయనంటే మరి ఈ కాలేజీకి కూడా మంచి కాలేజ్, ఇది రెప్యూటెడ్ కాలేజ్. సో ఇలాంటి కాలేజీలో కూడా 19 సీట్స్ మిగిలాయి, సిఎస్ఎంలో 8 సీట్స్ మిగిలాయి. ఎందుకు ఇలా మిగులుతున్నాయి? బీవీ రాజు ఉమెన్స్ కాలేజ్ ఇది, దీంట్లో సిఎస్సి 14 సీట్లు మిగిలాయి. సిబిఐటి చూడండి, సిబిఐటిలో సిఎస్సి 14 సీట్లు, సిఎస్ఎం 8 సీట్లు, ఏఐడి 12 సీట్లు. సిబిఐటిలో కూడా సీట్లు మిగులుతాయి అని అంటే అసలు ఇది ఏ విధంగా ఉంది చూడండి. అంటే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అందరు పెట్టుకున్నారు, మీకు అర్థమవుతుందా? ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నిట్లో సీట్లు అయితే ఫిల్ అవుతున్నాయి, అలాట్మెంట్ జరుగుతుంది. మనము థర్డ్ ఫేజ్ తర్వాత చూసినట్లయితే కాలేజ్ వైజ్ ఉంది కదా మనకి, కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్, అది కూడా తీసేశారు. యాక్చువల్గా నిన్నటి వరకు ఉండేది, అది తీసేశారు. మన దగ్గర డేటా ఉందిలేండి, బట్ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అదంత అవసరం లేదు. కానీ సో కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్లో చూసినట్లయితే నంబర్ ఆఫ్ సీట్స్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సిబిఐటి అనుకున్నాం కదా, సిబిఐటిలో సిఎస్సి 231 సీట్లు ఇంటేక్ సీట్ ఉంటే 231 మందికి సీట్ ఉంది, అలాట్ అయింది. కానీ దాంట్లో మళ్ళీ అంటే ఈ రిపోర్టింగ్ తర్వాత ఇంకా 14 సీట్లు మిగిలాయని చెప్పేసి మనకి రిపోర్ట్ వచ్చింది. అంటే సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయట్లేదు. అంటే సిబిఐటిలో కూడా కంప్యూటర్ సైన్స్ వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఆలోచించండి. సో అంటే వాళ్ళకి ఇంకంతకంటే మంచి కాలేజీలో సీట్ వచ్చే వాళ్ళు అయితే, అంటే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఇట్లాంటి కాలేజీల్లో సీట్ వస్తే వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే, లేదా ఇంకేదన్నా మరీ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా డీమ్ టు బి యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటిలో వస్తే వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారు అనేది చూసి ఇక్కడ సీట్లు మిగిలేలాగా ప్లాన్ చేస్తున్నారు కాలేజ్ వాళ్ళు అని చెప్పేసి మనకి ఈ న్యూస్లో ఉన్న సారాంశం అనమాట. సో అది కూడా ఎవరు అంటే ఇప్పుడు సపోజ్ బీసీ, ఓసీ ఇట్లాంటి వాళ్ళైతే ఫీజులు కట్టాలి. బీసీకి 35,000, ఓకే, ఏది 10,000 లోపల వస్తే మొత్తం ఫ్రీ. సో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి ఈజీగా సీటు మొత్తం కౌన్సిలింగ్లు అయిపోయిన తర్వాత సీటు వదిలేసిపోతే అది మిగిలిపోతుంది. సో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒకవేళ డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫీజులు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ఫీజు మేమే ఇస్తాం మీకు రిటర్న్ అని చెప్పేసి కూడా కొన్ని కాలేజీలు మాట్లాడుకుంటున్నాయంట. సో అది ఏ కాలేజీలు ఏంటి అనేది పేర్లు అయితే ఇవ్వలేదు. మనం ఇప్పటిదాకా చూసింది జస్ట్ జనరల్గా సీట్లు మిగిలిపోయిన లిస్ట్ అది. సో మనం ఆ పర్టికులర్గా ఆ కాలేజీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. సో ఇక్కడ చూడండి, అంటే కొన్ని కాలేజీల్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వార్త అనమాట మనకి. సో ఆ విధంగా కాలేజీలు ఇట్లాంటి దందా చేస్తున్నాయని చెప్పేసి మనకి ఈ విద్యాశాఖ దృష్టికి రావడం జరిగింది. ఎవరో మరి ఫిర్యాదులు అయితే చేశారంట. సో దాని ప్రకారంగా సో ఈ స్పాట్ అడ్మిషన్లు కూడా సో కన్వీనరే కండక్ట్ చేయాలి అనేది ఇప్పుడు మన ముందున్న ఒక పాయింట్ అనమాట. సో దానికి సంబంధించి మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి మనం చూద్దాం, దీన్ని మనం 4th ఫేజ్ కింద కూడా అనుకోవచ్చు. 11,000 సీట్లు అని అంటే 12,000 ఆల్మోస్ట్ ఒక 100-150 తక్కువ అంతే. సో 12,000 సీట్లు అయితే ఉన్నాయి. దాదాపు కంప్యూటర్ సైన్స్లోనే 3,500 దాకా సీట్లు ఉన్నాయి సిఎస్సి రిలేటెడ్. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్సి మెకానికల్ నుంచి ఈసీఈ మెకానికల్ ఇట్లాంటి కోర్ బ్రాంచెస్ నుంచి సిఎస్సి రిలేటెడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మేబీ. బట్ అయినా కూడా ఇంకా కొన్ని సీట్లు అయితే మిగిలిపోయే అవకాశం చాలా ఉంది. అంటే మిగిలిపోయే నంబర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. బట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో ఎక్కువ సీట్లు అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇది మీరు 4th ఫేజ్ అనుకోవచ్చు. ఎవరికైతే సీట్ రాలేదో ఇప్పటి వరకు, లేదనంటే ఎవరైతే మంచి కాలేజీలో సీట్ రాలేదు, ఏదో మామూలు కాలేజీలో వచ్చింది, మాకు నచ్చని కాలేజీలో వచ్చిందని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని 4th ఫేజ్ కింద ట్రీట్ చేసి మీరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో దీనికి రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి గైడ్లైన్స్, ఇవన్నీ కూడా. స్పాట్ అడ్మిషన్ అనేది జనరల్గా ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీకి సపరేట్గా చేసుకునేది. ఓకే,
ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఏ కాలేజ్ ఆ కాలేజీలోనే జరిగేది. ఇప్పుడు సెంట్రలైజ్ చేసి కన్వీనర్ కండక్ట్ చేశారు ఇంటర్నల్ స్లైడింగ్. అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అదే కాలేజీలో. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఎలా చేస్తారనేది చూడాలి. స్పాట్ అడ్మిషన్‌లో మనకి అన్ని కాలేజీలు ఉంటాయి. ఎందుకనంటే అన్ని కాలేజీల్లో సీట్లు మిగిలాయి కాబట్టి అన్ని కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. సో, ఆ సీట్లకి మరి రిజర్వేషన్ ఉంటుందా? ఉంటే ఓన్లీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కే ఇస్తారా? లేకపోతే ఒకవేళ దానికి తగినంత మంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లేకపోతే ఎవరికైనా ఇస్తారా? ఎలా ఏంటి అనేది కూడా మనకి గైడ్‌లైన్స్ అన్నీ రావాల్సి ఉంటుంది. సో, ఎంసెట్ రాయని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మామూలుగా స్పాట్ అడ్మిషన్ అయితే ఎంసెట్ రాయకపోయినా కూడా ఏదో ఇంటర్మీడియేట్ పర్సంటేజ్‌తోని ట్రై చేసుకోవచ్చు స్పాట్ అడ్మిషన్‌లో. బట్ అలాంటి వాళ్ళని ఇందులో మరి అలో చేస్తారా? చేయరా? చేస్తే వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటుందా? ఉండదా? సో, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫర్దర్‌గా తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో. సో, డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఇప్పటి వరకు మనకి ఫైనల్‌గా ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఈరోజు మనకి ఈ అలాట్మెంట్ స్లైడింగ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరెవరికైతే సీట్ చేంజ్ అయిందో, బ్రాంచ్ చేంజ్ అయిందో వాళ్ళంతా కూడా మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు, రేపు ఈ 2 డేస్‌లో మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా ఇది పెట్టకుండా ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం. ఈ డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడెడ్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఓకే, 24th to 25th అని ఇచ్చారు. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు కాలేజ్ అయితే చేంజ్ అవ్వలేదు కదా. మీరు ఆల్రెడీ కాలేజ్లో రిపోర్టింగ్ చేశారు. 3rd phase తర్వాత మీకేదో కాలేజ్ ఫైనల్ అయింది. దాంట్లో వెళ్ళి చేశారు. అంటే ఆ బ్రాంచ్ అయినా కూడా మీకు ఓకే అని చెప్పేసే కదా మీరు వెళ్ళి దాంట్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు, సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారు, ఇవన్నీ చేశారు. సో, దాని తర్వాత ఇప్పుడు ఏముంది, అదే కాలేజీలో వేరే బ్రాంచ్ మారుతుంది అంతే. బ్రాంచ్ ఒకటే మారుతుంది. ఇంక వేరే ఏమీ మారవు. మీరు ఫీజు మారదు, లేకపోతే ఇంకోటి మారదు, ఇంకోటి కాలేజ్ మారదు, ఇంకేది మారదు. ఓన్లీ బ్రాంచ్ మాత్రం మారుతుంది. దానికి మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీరెళ్ళి మళ్ళీ అక్కడ రిపోర్టింగ్ చేయడం అనేది నాన్‌సెన్స్ అది. సింపుల్‌గా ఆ కాలేజీ యొక్క అలాట్మెంట్స్ అన్నీ ఆ కాలేజీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎవరెవరు స్టూడెంట్స్‌కి ఏ బ్రాంచ్‌లో ఉన్నారు ఏంటి అనేది. ఎందుకనంటే మీరు ఆల్రెడీ కాలేజీలో రిపోర్టింగ్ చేశారు. ఇంకా మీరు కాలేజ్ వదిలిపెట్టే సమస్య లేదు. కదా. సో, ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీకు వేరే బ్రాంచ్ రాకపోతే మీరు రిపోర్టింగ్ చేయకపోతే ఏంటి? సీట్ క్యాన్సిల్ అవుతుందా? ఏం చేస్తారు? అది రాంగ్ గదా. అట్లా చేయకూడదు. ఇది అనవసరంగా పెట్టారు ఇది రిపోర్టింగ్ అనేది దీని తర్వాత. సో, జస్ట్ చూసుకుంటే సరిపోయేది. అంటే మీకు ఏ బ్రాంచ్ వచ్చింది ఏంటి తెలుసుకోవడానికి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసి వాళ్ళకి ఏ బ్రాంచ్‌లో ఏ స్టూడెంట్ అలాట్ అయ్యాడు ఏంటి అనేది చూసుకుంటే వాళ్ళకి ఒక డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తే లాగిన్‌లో వాళ్ళకి సరిపోయేదనమాట. బట్ అనవసరంగా ఇది మళ్ళీ ఎళ్లి ఇప్పుడు కొంతమంది రిపోర్టింగ్ చేయడానికి మొన్న ఊర్లలో నుంచి హైదరాబాద్ దాకా చాలామంది వచ్చారు. సో, అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటికెళ్ళిపోయారు. రిపోర్టింగ్ అయిపోయింది. ఇంటికెళ్ళిపోయారు. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు వద్దామన్న ఉద్దేశంలో. ఇప్పుడు మళ్ళీ వచ్చి రిపోర్టింగ్ చేయాలనంటే ఈరోజు గాని, రేపు గాని వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి రావాలి. వచ్చి మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి. కాలేజీలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి ఔట్‌స్కట్స్‌లో. సో, అలాంటి కాలేజీలకెళ్ళాలంటే వాళ్ళకి రావడం, పోవడము, ఖర్చు, ఆ! టైము ఇవన్నీ గూడా కన్జ్యూమ్ అవుతుంటాయి గదా. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి యాక్చువల్‌గా. బట్ ఎందుకో ఇది అనవసరంగా పెట్టారనిపిస్తుంది నాకైతే. సో, ఏది ఏమైనా గూడా మనకి ఉన్న వాస్తవం అయితే అది. మనం ఏం చేసేది లేదు. సో, మన వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసము వెయిట్ చేస్తూ ఉండండి. సో, ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.